నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. 10th తర్వాత సీఏ కోర్స్ చేయాలంటే ఎలా? ఎంఈసీతో పాటు సీఏలో ఎలాంటి కోచింగ్ ప్రొవైడ్ చేస్తే సక్సెస్ అవుతారు? అలానే సీఎంఏ కోర్స్ గురించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి సిఎంఎస్ ఫర్ సీఏ చైర్మన్ కె చంద్రశేఖరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సార్. హలో మేడం. సార్, ముందుగా చెప్పండి, 10th తర్వాత సీఏ కోర్స్ చేయాలి అని అనుకునే వాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి? అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి సీఏలోకి రావాలి అనుకున్నప్పుడు 100% డెడికేషన్ తోటి, డిటర్మినేషన్ తోటి కనుక చదువుకుంటే కరెక్ట్గా లైఫ్లో 6 ఇయర్స్లో సెటిల్ అయిపోతారు. అంటే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోవడం అంటే ఏంటంటే ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉంటారు. చాలామందికి సీఏ కంప్లీట్ అయిన తర్వాత ఏ జాబ్ చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక కంపెనీలో తీసుకున్నాం అనుకోండి, అకౌంట్స్ మేనేజర్ కానీ, ఫైనాన్స్ మేనేజర్ కానీ, ట్యాక్సేషన్ మేనేజర్గా కానీ, ఆడిట్ మేనేజర్గా కానీ, అంటే ఒక కంపెనీ ఫైనాన్షియల్స్ మొత్తం కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అందుకని ఎవరైతే ఎవరైతే ఉంటారో ఈజీ గోయింగ్ స్టూడెంట్స్ మాత్రం సీఏలోకి రావద్దు. ఎవరైతే ఒక డిటర్మినేషన్ తోటి నేను లైఫ్లో 100% సెటిల్ అయిపోవాలి అని అనుకున్న విద్యార్థులు మాత్రం సీఏలోకి వస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఎవరైతే రెగ్యులర్గా ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు చదువుకుంటూ నెక్స్ట్ వీక్లీ ఎగ్జామ్స్ రాస్తూ అదేవిధంగా వాళ్ళు ఒక డెడికేషన్తో కనుక ఏ రోజు చెప్పిన సిలబస్ని ఆ రోజు కనుక కంప్లీట్ చేసుకోగలిగితే సీఏలో ఈజీగా సక్సెస్ కావచ్చు. జనరల్గా ఎందుకంటే ఒక మిత్ ఒకటి ఉంది, సీఏ అంటే జనరల్గా టఫ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది ఎవరికంటే లాస్ట్ 1 మంత్ కానీ, లాస్ట్ 10 డేస్ కానీ చాలామంది విద్యార్థులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనగానే ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత, లేదంటే లాస్ట్ 1 మంత్ కానీ, 10 డేస్ కానీ, ఈ మధ్యకాలంలో కొన్ని కోర్సులో చూసాం 1 డే బ్యాటింగ్ లాగా 1 డే చదువుకొని ఎగ్జామ్ రాస్తున్నారు. అలాంటిది సీఏలో కుదరదు మేడం. ఎవరైతే డెడికేషన్ తోటి ఇయర్ లాంగ్ చదువుతారో అలాంటి విద్యార్థులు సీఏలో 100% సక్సెస్ అవుతారు. అలాంటి విద్యార్థులు మాత్రమే సీఏలోకి రావాలి. ఎస్ సార్. అయితే 10th క్లాస్ అయిపోగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది అండ్ పేరెంట్ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఏ గ్రూప్స్ అయితే మంచిది అంటారు? అంటే యాక్చువల్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఏంటంటే నేను అసలు ఏం చదవాలనుకుంటున్నాను ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నానా, లేదంటే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నానా, అంటే మెడిసిన్ వైపు వెళ్ళాలనుకుంటున్నానా, లేదా ఈ రెండు కాకుండా నాకు వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? కామర్స్ రంగంలో 100% ఈ రెండింటిలాగానే మంచి ఆప్షన్స్ ఉన్న కోర్సెస్ ఉన్నాయి మేడం. అంటే ఎవరైతే సీఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ, అంటే ఈ 3 కోర్సులు కూడా కామర్స్ రంగంలో ఉన్న ప్రొఫెషనల్ కోర్సెస్ అనుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అదేవిధంగా కంపెనీ సెక్రటరీ, ఈ 3 కోర్సులు కూడా. ఎవరైతే ఈ 3 కోర్సులు చదవాలని డెసిషన్ తీసుకుంటారో ఇంటర్మీడియట్లో ఎంఈసీ గ్రూప్ కానీ, సిఈసీ గ్రూప్ కానీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఎంఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే సీఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022లో వాళ్ళు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, 2022-2024 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు. 2024 మేలోనే వాళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సీఏలో 3 స్టేజెస్ ఉంటాయి మేడం. సీఏ ఫౌండేషను, సీఏ ఇంటరు, సీఏ ఫైనల్. ఇప్పుడున్న కోర్స్ ప్రకారం 2024 మే కల్లా వాళ్ళు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 25 మేలో వచ్చేసరికి సీఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. 28 మేలో వచ్చేసరికి సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే మనం 2022లో ఉన్నాము. 2028 కరెక్ట్గా 6 ఇయర్స్ కల్లా వాళ్ళు సీఏ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ సీఏ కోర్స్ కంప్లీట్ అయిందంటే 100% వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినట్టే మేడం. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. పండర్నాథ్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. హలో. ఎస్ చెప్పండి, సార్ ఉన్నారు, అడగండి మీ డౌట్ ఏంటో. ఎస్ పండర్నాథ్ గారు చెప్పండి. హలో మేడం. హలో సార్, వినిపిస్తుంది సార్. ఎస్ చెప్పండి, మీ డౌట్ అడగండి. మా అమ్మాయి ఎంఈసీ చేసుకుంటుంది, ఎంఈసీ సిఏ ఫౌండేషన్ లో. ఓకే, దాని గురించి ఒకసారి మాట్లాడదాము అని. ఇప్పుడు మీ పాప ఇప్పుడు ఏం చదువుతుంది సార్? అమ్మాయి ఎంఈసీ ఫస్ట్ ఇయర్ లో ఉంది, ఇప్పుడు సెకండ్ ఇయర్ లో వెళ్తుంది. ఓకే సార్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎవరైతే సెకండ్ ఇయర్, ఇప్పుడు ఎంఈసీ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్కి వస్తున్నారో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్, సీఏ అనుకుంటారు, ఏదో ఒక నార్మల్ కాలేజీలో జాయిన్ చేస్తారు మేడం. అలా కాకుండా సీఏ అనుకున్నప్పుడు వాళ్ళకి ఏ కాలేజీలో అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చారు, ఇప్పుడు మీ పాపకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఇయర్లో కనుక సీఏ ఫౌండేషన్ కోచింగ్ 2 times రివిజన్ చేయగలిగితే 2023 మార్చి కల్లా వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుని 2023 మేలోనే సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చండి. చాలామంది పేరెంట్స్కి పాపం స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక కాలేజీలో సీఏ ఫౌండేషన్ కోచింగ్ అని చెప్పి అంటూ ఉంటారు.
కానీ ఎక్కడా కూడా సీఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సీఏ ఫౌండేషన్ ఎక్కడ దొరుకుద్ది అని వెతుక్కుంటూ ఉన్నారు. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి మేలో ఎగ్జామ్ రాసే బదులు వాళ్ళు నవంబర్కి ఎగ్జామ్కి వెళ్తున్నారు. అంటే 6 months టైం వేస్ట్ అవుతుందండి. అందుకని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే ఏ కాలేజీలో అయితే సీఏ ఫౌండేషన్ కోచింగ్ కరెక్ట్గా ఇస్తున్నారో అలాంటి కళాశాలలో కనుక మీ పాప కనుక కంటిన్యూ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారు అనుకోండి మీ కాలేజీలో, కంటిన్యూ చేయండి. ఒకవేళ ఫౌండేషన్ కోచింగ్ కనుక వాళ్ళు సరిగ్గా ఇవ్వకపోతే సెకండ్ ఇయర్ ఆన్టీసీ మీద ఎవరైతే సీఏ ఫౌండేషన్ కోచింగ్ ప్రాపర్గా ఇస్తున్నారో ఆ కాలేజీలో చేర్పిస్తే అట్లీస్ట్ 2 times కనుక రివిజన్ చేయగలిగితే సీఏ ఫౌండేషన్ సిలబస్ని 2023 మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాక మేలోనే సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు. అలా కాదనుకోండి సార్, 2023 నవంబర్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అందువల్ల టైం ఆల్మోస్ట్ 6 months వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు నేను చూస్తున్నానండి, ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది విద్యార్థులు మా దగ్గర సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు మా దగ్గరకు వచ్చారు. మా విద్యార్థులందరూ కూడా రేపు జూలై 8న సీఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ బయట నుంచి వచ్చిన విద్యార్థులు సీఎంఏ ఫౌండేషన్ వాళ్ళు డిసెంబర్లో రాస్తున్నారు సార్. దీనికి కారణం ఎవరంటే ఆయన కాలేజీల మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ప్రాపర్గా గైడ్ చేయకపోవడం వల్ల వాళ్ళు పాపం జూలైలో రాయాల్సిన ఎగ్జామ్ని డిసెంబర్కి పోస్ట్పోన్ చేసుకుంటారు. అన్నెసరీగా 6 months వేస్ట్ అవుతుంది. అందుకని మీరు ఆల్రెడీ సీఏ అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచే సీఏ ఫౌండేషన్ ఎక్కడ దొరుకుతుందో అలాంటి కాలేజీలో చదివించండి సార్. సార్, అయితే ఇప్పుడు ఎంఈసీతో పాటు సీఏ కోచింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అవ్వచ్చు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. చాలా కాలేజీలు నేను చూస్తున్నాను. ఒకసారి నేను స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎంపీసీ అనుకున్నాను అనుకోండి, ఎంపీసీకి స్పెషలైజేషన్ కాలేజెస్ చాలా ఉన్నాయి. బైపీసీ అనుకున్నప్పుడు బైపీసీకి స్పెషలైజేషన్ కాలేజెస్ ఉన్నాయి. అలానే వాళ్ళు సీఏ అనుకున్నప్పుడు సీఏలో స్పెషలైజేషన్ ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్నారు, ఈ అడ్వర్టైజ్మెంట్లు కానీ అదేవిధంగా పిఆర్ఓస్ ఇంటికి వచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు కానీ చూసి కాకుండా ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, ఎక్కడ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఎవరు 100% కోచింగ్ ఇస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మా సిఎంఎస్ విద్యా సంస్థ తీసుకుని అనుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ సీఏ ఫౌండేషన్ ఒక అకౌంటెన్సీ తప్ప సెకండ్ ఇయర్ అకౌంట్స్ కంప్లీట్ చేయలేము కాబట్టి ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ కంప్లీట్ అయిపోయింది, ఎకనామిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, లాలో 90% సిలబస్ అయిపోయింది, మ్యాథమెటిక్స్లో 2 chapters అంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇంటిగ్రేషన్ తప్ప మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. స్టాటిస్టిక్స్లో 50% సిలబస్ కంప్లీట్ అయింది. చాలామంది విద్యార్థులు టీసీలు తీసుకొని మా దగ్గరకు వస్తున్నారు, సార్ మాకు సరిగ్గా సీఏ ఫౌండేషన్ కోచింగ్ లేదు అంటే స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి అక్కడే కారణం అవుతుందమ్మా. అందుకని ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో పాటు సీఏ ఫౌండేషన్ కోచింగ్, సెకండ్ ఇయర్తో పాటు సీఏ ఫౌండేషన్ కోచింగ్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు సీఏ ఫౌండేషన్ 2 times రివిజన్ చేయగలిగితే స్టూడెంట్ గ్యారెంటీగా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి, ఇంటర్మీడియట్కి ఎంఈసీకి ప్లస్ సీఏకి ఫ్యాకల్టీ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఎంఈసీ ఫ్యాకల్టీ సీఏ ఫౌండేషన్ చెప్పలేరు. ఎవరైతే ఎంఈసీ ఫ్యాకల్టీ ఉంటారో జనరల్గా ఎంకామ్ కానీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు. సీఏ ఫ్యాకల్టీ అకౌంటెన్సీ కంపల్సరీగా చార్ట్ అకౌంట్తో టీచ్ చేయాలి. లా సబ్జెక్ట్ వచ్చేసరికి సీఏ కానీ సిఎస్ కానీ క్వాలిఫైడ్ కానీ చెప్పారనుకోండి, వాళ్ళకి ఆ సబ్జెక్టు అంటే మార్నింగ్ టైం వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ చెప్తారు ఫ్యాకల్టీ. అదే సబ్జెక్ట్ని సాయంత్రం పూట వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్లో సీఏ ఫ్యాకల్టీ సీఏ లెవెల్లో చెప్తారు. అంటే సేమ్ కాన్సెప్ట్ స్టూడెంట్కి 2 times రివిజన్ కావడం వలన 100% కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది. వాళ్ళు గ్యారెంటీగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 2 months కల్లా సీఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది మేడం. సార్, కాల్ తీసుకుందాం. రాజేష్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, ఎస్ అడగండి. రాజేష్ గారు చెప్పండి. సార్ మా అబ్బాయి సీఏ ఇంటర్ రాసాడండి మొన్న. ఇంతకు ముందు ఒకసారి డిసెంబర్ లో రాశాడు సార్. ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ క్లాసులు ఉండే సార్ అప్పుడు. ఆన్లైన్ క్లాసుల్లోనూ ఫెయిల్ అయిపోయాడు మొన్న. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సారి కూడా రాసాడండి ఆయన. రాస్తే అంటే ఇప్పుడు ఏంటనేసి ఆలోచనలో ఉన్నాం. జేకేషాలో తీసుకున్నాడు సార్ ఆయన. 2 groups ఒకటేసారి రాశాడు సార్ ఆయన. సార్ ఇక్కడ సార్ నాకు అర్థమైందండి మీ ప్రాబ్లం సార్. తప్పనిసరిగా అండి ఇక్కడ ఏంటంటే సార్ ప్రాబ్లం, ఆన్లైన్ కోచింగ్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ ఇంటి దగ్గర కూర్చొని 100% డెడికేషన్తో క్లాసెస్ విని వాళ్ళు రెగ్యులర్గా నోట్స్ రాసుకుంటూ ఏ రోజు క్లాస్ రూమ్లో చెప్పింది ఆ రోజు చదువుకుంటే పాస్ అయ్యేవాళ్ళండి. ఎక్కువ మంది విద్యార్థులు మేము చూసాం సార్, 90% స్టూడెంట్స్ ఆన్లైన్ కోచింగ్లో సరిగ్గా క్లాసెస్ వినలేదు. మ్యాక్సిమం స్టూడెంట్స్ డీవియేట్ అయ్యారు సార్. ఎందుకంటే ఆన్లైన్ కోచింగ్ అయిన తర్వాత మేము ఆఫ్లైన్ స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తే మేము ఆ స్టూడెంట్ని టెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఏ సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదు. అందుకని ఎక్కువ మంది విద్యార్థులు మళ్ళీ సెకండ్ టైం కోచింగ్ తీసుకున్నారు. ఈ విద్యార్థి కూడా సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉండుంటే గ్యారెంటీగా పాస్ అవుతారు. ప్లస్ స్టూడెంట్ కూడా ఏం చేయాలంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకోవాలి. సార్ ఇంకొక పాయింట్ అడిగారు, మళ్ళీ స్టూడెంట్ ఎగ్జామ్ రాసి వెయిట్ చేస్తున్న రిజల్ట్స్ కోసం. ఎగ్జామ్స్ బాగా రాసుంటే ఇబ్బంది ఏం లేదండి. ఒకవేళ డౌట్ఫుల్గా ఉందనుకోండి, ఇమ్మీడియట్గా స్టూడెంట్ ఏం చేయాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.
స్టూడెంట్స్ ఎక్కువ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ రాసేటప్పుడు 3 months ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ఎగ్జామ్స్ రాసాక ఇంటికి వెళ్ళిపోయేసి వాళ్ళు ఒక 2 months మళ్ళీ తిరిగేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉండేది 3 months. అంటే ఫస్ట్ అటెంప్ట్ 3 months చదివి ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు కూడా 3 months చదివి మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. అలా కాకుండా స్టూడెంట్ ఏం చేయాలంటే ఒక 6 months పాటు నీట్గా నోట్స్ రాసుకుంటూ ఏ కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకొని చక్కగా ప్రిపేర్ అయితే గ్యారంటీగా పాస్ అవుతారు. ఈ కోర్స్ ఏదో సరదాగా ఇంటి దగ్గర ఉండేసి అప్పుడు గుర్తొచ్చినప్పుడు చదువుకుంటే ఈ కోర్స్ పాస్ కారండి. అందువల్ల స్టూడెంట్ ఎవరైనా సరే అసలు ఇంటి దగ్గర ఉండకూడదు సార్. ఇమీడియట్గా మీ అబ్బాయికి ఏం చెప్తారంటే ఎగ్జామ్స్ ఎలా రాసావు, 100% పాస్ అవుతావా, ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే, ఒకవేళ గ్రూప్ 1 బాగా రాశాడు, గ్రూప్ 2 బాగా రాలేదనుకోండి, ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయమనండి. ఒకవేళ సబ్జెక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా కోచింగ్ తీసుకుంటూ కోచింగ్లోనే ఏ రోజు చెప్పింది ఆ రోజు కనుక చదువుకొని వాళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు సార్. జనరల్గా మేమైతే వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఆ వీక్లీ ఎగ్జామ్స్ రాస్తూ తన పర్ఫార్మెన్స్ కనుక తను చెక్ చేసుకుంటూ సీనియర్స్ కనుక గైడెన్స్ తీసుకుంటే 100% సక్సెస్ అవుతండి. ఎక్కువ మంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఇదే మేడం. సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ ఎగ్జామ్స్ రాస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, ఒక 3 months సరదాగా తిరుగుతారు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ కానీ థర్డ్ అటెంప్ట్ కానీ మళ్ళీ 2 months కానీ 3 months కానీ ప్రిపేర్ అవుతారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినప్పుడు 3 monthsలో సెకండ్ అటెంప్ట్ అంతకంటే ఎక్కువ చదివితేనే కదా మేడం పాస్ అయ్యేది. ఎక్కువ మంది విద్యార్థులు ఏంటంటే ఇది తెలియకుండా సరదాగా స్పెండ్ చేసేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యాము, లేదంటే సీఏ చాలా టఫ్ కాబట్టి ఫెయిల్ అయ్యాము అని ఒక మాట చెప్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. సార్ కాల్ తీసుకుందాం. మల్లేష్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అంటే యాజ్ ఏ పేరెంట్స్ డౌట్స్ నివృత్తి చేయడానికి. థ్యాంక్ యూ అండి సార్. మళ్ళా మా అబ్బాయి ఇప్పుడు 10th class సార్. అంటే ఇంకా ఫ్యూచర్ అంటే ఇంటర్ లో ఏ సబ్జెక్ట్ వెళ్ళాలని చెప్పేసి దీంట్లో అతలాకుతలం అవుతున్నాము. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ విద్యా సంస్థలలో చదివించుడు కూడా కొంచెం బార్డెన్ అయినప్పటికీ మేము ఒక ఫార్మర్ ఉంది సార్. మా అబ్బాయి క్లాస్ 1st లో ఉన్నారు సార్. ఇప్పుడు 9th class లో క్లాస్ 1st, 10th class నుంచి హాస్టల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం స్టడీలో బాగున్నాడు. ఇప్పుడు 10th class వస్తాడా సార్? ఇప్పుడు 10th class ప్రజెంట్. ఓకే, చదువుతున్నాడు. ఓకే, గుడ్. అయితే ఇంకొకటి మీకు ఒకటి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చాలా చెప్పండి, వింటున్నాను. అది చాలా పెద్దగా రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే మాకు మీ అపాయింట్మెంట్ మాకు పర్సనల్ గా ఇచ్చినా కానీ మీకు పదవి వందనం చేస్తాను. అయ్యో సార్, అంత అవసరం లేదండి. రెగ్యులర్ గా అంటే బహుశా మీకు తెలియదు, లైఫ్ కు మాకు కొంచెం వేజ్ చూపించిన వాళ్ళం మేము. అగ్రికల్చర్ సార్ మీరు ఆ స్క్రీన్ మీద నెంబర్ తీసుకోండి, ఇమీడియట్ గా మా ఆఫీస్కి ఫోన్ చేస్తే నా నెంబర్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా సరే 1 hour ముందు ఫోన్ చేస్తే నేను ఏ బ్రాంచ్లో ఉన్నానో చెప్తానండి. మా స్టూడెంట్స్ అందరి దగ్గర నా నెంబర్ ఉంటుంది. నేను పర్సనల్గా అన్ని బ్రాంచెస్ విజిట్ చేస్తూ ఉంటాను సార్. మీరు ఇప్పుడు 10th class అంటున్నారు కాబట్టి ఆ అబ్బాయికి ఏమీ ఫీడింగ్ ఇవ్వద్దు సార్. బాగా చదువుకు, సబ్జెక్ట్ని బట్టి పట్టకుండా సబ్జెక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటూ చదువుకోమని చెప్పాలండి. ఎక్కువ మంది విద్యార్థులు ఏంటంటే నేను 10th class వరకు చూసింది సార్, సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈస్గా థియరమ్స్ కానీ ఈ మ్యాథమెటిక్స్లో కానీ కొంచెం ఎన్ఎస్ కానీ ఈ సబ్జెక్ట్స్ అన్ని బట్టి పడుతూ ఉంటారు సార్. ఈవెన్ సోషల్ స్టడీస్ కూడా బట్టి పడుతూ ఉంటారు సార్. అలా కాకుండా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదవమని చెప్పండి. ఆ విధంగా ఎంకరేజ్ చేయండి. తర్వాత 10th class అయిపోయిన తర్వాత తనకు అసలు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఏంటి, అదేవిధంగా మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి. అంటే ఎందుకని చెప్తున్నా అంటే సార్, ఈ విధంగా ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్కి బైపీసీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మీ ఫైనాన్షియల్ పొజిషన్ దానికి సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మెడిసిన్ చదవాలి అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న చదువు అది. అదేవిధంగా కొంచెం లాంగ్ టర్మ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయినాక 7-8 years లైఫ్లో సెటిల్ అవుతాడు. అంటే అందుకని ఫైనాన్షియల్ పొజిషన్ చెక్ చేసుకోమంటున్నారు సార్. అలా కాకుండా స్టూడెంట్ ఈజీ గోయింగ్ అనుకోండి, అలాంటి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎంపీసీలో జాయిన్ అయిపోండి. బీటెక్ అనుకోండి, కొంచెం లైట్గా కష్టపడ్డా కూడా గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. కానీ 100% లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలి, సొసైటీలో ఒక స్టేటస్ ఉండాలంటే సీఏ లాంటి కోర్సెస్ వైపు రావచ్చు. ఈవెన్ డాక్టర్ కూడా సొసైటీలో స్టేటస్ ఉంటుంది మేడం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. అందువల్ల మీరు స్టూడెంట్ని ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయదు సార్. కరెక్ట్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదవమని చెప్పండి. 10th class అయిపోయిన తర్వాత మీకు కనుక ఇదే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 100% నా ఫోన్ నెంబర్ మీరు కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆఫీస్లో నెంబర్ ఇస్తారు సార్. చక్కగా కలుద్దామండి, ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ప్రభాకర్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. ఏలే మేడం, ఇప్పుడే పాప ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసింది సార్. హలో చెప్పండి, వింటున్నాం. ప్రభాకర్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ ఉన్నారు, చెప్పండి. ఏం లేదు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రభాకర్ గారు మీరు డైరెక్ట్గా మాట్లాడండి సార్. ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసింది. ఓకే, ఎస్ చెప్పండి. సార్ ఏం లేదు, పాపని సిఏ రూట్ లో పంపుదాం అనుకుంటున్నాం. బట్ మీరు అంటా ఉన్నారు, ఇంతకుముందు ప్రోగ్రామ్ చూస్తున్నా 8 years అంటే 6 years కంప్లీట్ టు అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ఎస్ సార్. ప్లస్ 4 years వచ్చేసి మన సిఏ కోర్స్ ఉంటుంది.
ఎస్, టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా మాట్లాడండి సార్, మీకు మొత్తం ఆన్సర్ చేస్తానండి నేను. అదే సార్, అంటే మేము అనేది సార్ అప్రోచ్ ఇప్పుడు మన కాలేజ్ లో హైదరాబాద్ లో చిక్కడపల్లి బ్రాంచ్ ఉంది సార్. సార్ అదే సార్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంఎస్సీ తీసుకోవాలా లేకపోతే సీసీయా? సార్ జనరల్గా ఏంటంటే సార్ మేము ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే సిఏ అని చెప్పేసి డిసైడ్ అయ్యారో ఎంఈసీ గ్రూప్ అయితే కరెక్ట్ సార్. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి సిఏ ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఆ తర్వాత మన క్యాలిక్యులేషన్లో కూడా ఈ మ్యాథమెటిక్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది సార్. ఎవరైతే మాకు మ్యాథమెటిక్స్ బాగా టఫ్, అంటే మేము మ్యాథ్స్ చేయలేమనుకుంటున్నామో అలాంటి విద్యార్థులు సిఏలోకి వెళ్తే వాళ్ళకి ఏంటంటే సార్ సిఏ ఫౌండేషన్లో మ్యాథమెటిక్స్ ఉన్నా కూడా మనకి సిఏ ఫౌండేషన్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ 40 మార్క్స్కి, స్టాటిస్టిక్స్ 40 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 20 మార్క్స్. అంటే మ్యాథమెటిక్స్ ఆల్మోస్ట్ 40 మార్క్స్ మనం వదిలేసినా కూడా రిమైనింగ్ 60 మార్క్స్ మనకి స్టాట్ యాజ్ వెల్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ సక్సెస్ అవుతారు. దెన్ ఆ తర్వాత సిఏ ఇంటర్లో కానీ సిఏ ఫైనల్లో కానీ ఎక్కడా మ్యాథమెటిక్స్ ఉండదు సార్. అది ఒకవేళ వాళ్ళకి మ్యాథమెటిక్స్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే నేనేం చెప్తానంటే మ్యాథమెటిక్స్లో యావరేజ్ ఉన్నా సరే ఎంఈసీ గ్రూప్ తీసుకుంటే మంచిది. అదేవిధంగా మీరు చిక్కడపల్లి అన్నారు సార్, చిక్కడపల్లి రైల్వే స్టేషను, మన మెట్రో స్టేషను, పిల్లర్ నెంబర్ 1134 దగ్గర మన న్యూ బ్రాంచ్ ఉందండి. మీకు ఎక్సలెంట్గా ఉంటుంది సార్. కోచింగ్ కూడా మీరు ఎంక్వైరీ చేయండి సార్. హైదరాబాద్ మొత్తం తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఎకనామిక్స్ కంప్లీట్ చేసాము, సిఏ ఫౌండేషన్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ కంప్లీట్ చేసాము, మ్యాథమెటిక్స్లో 90%, లాలో 50%, స్టాటిస్టిక్స్లో 50%. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేసి సిఎంఏ ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేసామండి. ఎందుకంటే సిఏ ఫౌండేషన్ మేలో రాయడానికి పాసిబిలిటీ లేదు, ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ సిఏ ఎగ్జామ్స్ క్లాష్ అవుతాయి అని చెప్పేసి సిఏ ఫౌండేషన్ కోచింగ్ అయిపోయినాక సిఎంఏ ఫౌండేషన్ ఇచ్చామండి. ఇప్పుడు సిఎంఏ ఫౌండేషన్ మళ్ళీ జూలై 8 ఎగ్జామ్కి మన స్టూడెంట్ లాస్ట్ 1 మంత్ నుంచి మన దగ్గర కోచింగ్ తీసుకున్నారు సార్. వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి డే మొత్తం ఏం చెప్తామో ఈవినింగ్ 9 to 10 నైట్ టైము వాళ్ళకి ఎగ్జామ్ పెడతామండి. అంటే ఈ విధంగా సిఏ ఫౌండేషను, సిఎంఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసి జూలై 8వ తేదీన సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయిస్తుంది. ఒక్క సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే ఈ ప్యాటర్న్ జరుగుతుందండి. ఇంకెక్కడ ఏ విద్యా సంస్థలో కూడా ఈ సిస్టమ్ లేదు. డైలీ ఎగ్జామ్స్ అనేది ఎక్కడ కూడా కండక్ట్ చేయట్లేదు సార్. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా సిఎంఏ కోర్స్ గురించి, దాని గురించి వివరిస్తారా? ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ సిఎంఏ వైపు మొగ్గు చూపుతున్నారు కదా, అసలు దీనికి కారణం ఏంటి? అంటే ఒకటి మేడం, యాక్చువల్గా సిఏ, సిఎంఏ, సిఎస్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ. జనరల్గా చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ వచ్చేసరికి కొంచెం టఫ్గా ఉంటుందని కొంతమంది ఫీలింగ్ ఉంది. అందుకని కంపేర్ టు సిఏ, సిఎంఏ కొంచెం ఈజీగా ఉంటుంది మేడం. పేపర్స్ తీసుకున్నప్పుడు కూడా అక్కడ పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు, సిఏలో పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు, సిఎంఏలో పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది మేడం. సిఎంఏలో వచ్చేసరికి సిఎంఏలో ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది. అందువల్ల మా దగ్గరకు వచ్చే విద్యార్థులు మేము ఏం చేస్తామంటే 2 కోర్సులు చదివే విధంగా ఎంకరేజ్ చేస్తాం. ఎవరైనా స్టూడెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ సిఏ ఫౌండేషన్ కోచింగ్ స్టార్ట్ చేస్తాం. సిఏ ఫౌండేషన్ కోచింగ్ అయిపోయిన తర్వాత సిఎంఏ ఫౌండేషన్ కూడా ఇస్తాం మేడం. అందువల్ల స్టూడెంట్స్ 2 ఎగ్జామ్స్ రాస్తారు. స్టూడెంట్ కొంతమంది బాగా చదివే విద్యార్థులు అయితే సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ 2 పాస్ అవుతారు. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయినా 100% సిఎంఏ ఫౌండేషన్ పాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సిఏ ఫౌండేషన్ లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి సిఎంఏ ఫౌండేషన్ వాళ్ళకి ఈజీ అవుతుంది మేడం. అందువల్ల సిఎంఏ ఫౌండేషన్ ఈజీగా పాస్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ సిఎంఏ ఇంటరు, నెక్స్ట్ సిఎంఏ ఫైనల్, ఆల్మోస్ట్ 3 స్టేజెస్ సేమ్ ఉంటుంది మేడం. అంటే ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని సిఎంఏ వైపు మేము దృష్టి మళ్ళిస్తాం. అంటే సిఎంఏ వైపు చదివే విధంగా మేము చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మీరు కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటే అడుగుతున్నారు. ఎక్కువగా మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో తీసుకున్నప్పుడు ఎక్కువ మంది కాస్ట్ అకౌంటెంట్లు మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాయి ఎక్కువ కంపెనీస్లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయ్యే కాస్ట్, వాళ్ళ మెయిన్ రోల్ ఏంటంటే కాస్ట్ కంట్రోలు, కాస్ట్ రిడక్షన్. ఆ ప్రొడక్ట్ కాస్ట్ని వాళ్ళు రిడ్యూస్ చేయడం కానీ లేదా కంట్రోల్ చేయడం కానీ వాళ్ళ ఆబ్జెక్టివ్. అందుకని ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ ఎక్కువ కాస్ట్ అకౌంటెంట్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు మేడం. వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. రీసెంట్గా మేము కనుక అబ్జర్వ్ చేస్తే ఒక స్టూడెంట్కి 18 lakhs ప్యాకేజ్ తోటి ఒక సిఎంఏ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 70,000 per month యావరేజ్ శాలరీ వస్తుంది మేడం. అంటే జాగ్రత్తగా చదువుకోగలిగితే ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారో జస్ట్ డిగ్రీలో జాయిన్ అయ్యి చదువుకుంటే 2.5 yearsలో డిగ్రీ కంప్లీట్ కావడానికి ముందే వాళ్ళు సిఎంఏ కోర్సును కంప్లీట్ చేసుకోవచ్చు మేడం. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నరేష్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. క్యాలిక్యులేషన్ సార్ చాలా బాగా చేశారు సార్. నరేష్ గారు సార్. సార్ మా బాబు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎంఈసీ సార్. సార్
అయితే మీరు అన్నట్టు సేమ్ మీరు ఏదైతే చెప్తున్న ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము. ఫస్ట్ ఇయర్ లో సిఏ ఫౌండేషన్ గురించి వాడికి ప్రిపేర్ కాలేకపోయిండు. ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్ చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఒకవేళ మీ కాలేజీకి రావాలనుకుంటే మీరు ఇందాక చెప్తున్నారు కదా, సిఏ ఫౌండేషన్ మధ్య దాదాపు ఫస్ట్ ఇయర్ లో చాలా సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినా చెప్తున్నారు కదా. అవును సార్. మరి ఇప్పుడు ఒకవేళ మీ సెకండ్ ఇయర్ మీ నాన్ టీసీ మీద రావాలనుకుంటే మీ కాలేజీలో ఇప్పుడు మాకు ఏ విధంగా హెల్ప్ జరుగుతుంది సార్? ఇది తప్పనిసరిగా అండి సార్, ఇది ఎప్పుడు ఉండేదండి నరేష్ గారు. ఆల్మోస్ట్ మా దగ్గర ఇప్పుడు ఆన్టీసీ మీద 200+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారండి. ఎందుకంటే మా స్టూడెంట్సే మాకు అడ్వర్టైజ్మెంట్ సార్. ఎవరైతే మా దగ్గర ఫస్ట్ ఇయర్ చదువుకొని బయటికి వెళ్ళారో ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లో చాలామంది, అంటే మాది ఇప్పుడు ఎట్లా ఉంటుందండి సార్, ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి జంబ్లింగ్ సిస్టమ్ అండి. మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక 20 ఎగ్జామ్ సెంటర్స్లో పడతారండి. ఆ 20 కాలేజెస్కి వేరే కాలేజీలు కూడా వస్తూ ఉంటారు సార్. సిఏ కాలేజీలు కానీ నార్మల్ కాలేజీలు కానీ వస్తూ ఉంటారు. వాళ్ళు డిస్కస్ చేసుకొని మాకు సిఏ ఫౌండేషన్ సిలబస్ ఇంత కంప్లీట్ అయ్యింది అని చెప్పేసరికి వాళ్ళందరూ తెలుసుకొని వాలంటరీగా అక్కడ టీసీ తీసుకొని మా దగ్గర వచ్చి జాయిన్ అవుతున్నారు సార్. వీళ్ళందరికీ మేము ఏం చేస్తామంటే సార్, మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి తప్పనిసరిగా వాళ్ళని సపరేట్ సెక్షన్ కింద ఫామ్ చేస్తున్నాం సార్. వాళ్ళకి మళ్ళీ సిఏ ఫౌండేషన్ మొదటి నుంచి టీచ్ చేస్తామండి. అంటే ఇక్కడ ఎవరైతే మా దగ్గర ఫస్ట్ ఇయర్ చదువుకున్నారో ఆ విద్యార్థులతో కలపకుండా వాళ్ళని సపరేట్ సెక్షన్ చేసేసి వాళ్ళకి మళ్ళీ సిఏ ఫౌండేషన్ ఫస్ట్ నుంచి చెప్తామండి. ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది విద్యార్థులు మా దగ్గరికి టీసీ తీసుకొని వస్తుంటారు. అలానే ఆ స్టూడెంట్ కూడా టీసీ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మేము ఫస్ట్ నుంచి వాళ్ళు సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇచ్చే విధంగా మేము చూస్తామండి. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చిట్టిబాబు గారు అడగండి మీ డౌట్ ఏంటో. సార్ చిట్టిబాబు గారు చెప్పండి. సార్ చిన్న విషయం సార్, అదే మాకేంటంటే పాప మెడిసిన్ చేయాలని కోరుకుంది సార్. మెడిసిన్ చేయాలంటే ఎంబీబీఎస్ చేయాలని మేము అనుకుంటున్నాము. తను అనుకున్న మార్పు సంపాదించలేకపోయినా బాధపడుతుంది. సార్ చిట్టిబాబు గారు, ఈ క్వశ్చన్ అంటే మీరు జనరల్గా ఏంటంటే ఎంబీబీఎస్ అంటే కొంచెం డబ్బులు ఖర్చుతో కూడుకున్న పనండి. ఫ్రీ సీట్ వచ్చినా కూడా అక్కడ చదువుకోవడానికి సంవత్సరానికి దగ్గర 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. అది మీరు సొంతంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి, కానీ మేము అడ్వైస్ చేయలేము సార్. ఈవెన్ తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ పీజీలో కూడా ఫ్రీ సీట్ వచ్చినా కూడా కొంచెం డబ్బులు అయితే ఖర్చు అవుతాయి సార్. కొద్దిగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అండి. సార్ ఇప్పటికే ఎంఈసీ సిఈసీలో ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఓకే మేడం, చాలామంది విద్యార్థులు ఏంటంటే ఎంఈసీ సిఈసీ గ్రూప్ తీసుకుంటారు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో, తర్వాత డిగ్రీకి వెళ్ళేసరికి బీకామ్ జనరల్ కానీ కంప్యూటర్స్ బీబీఏ అంటారు, బీకామ్ హానర్స్ అంటారు. అంటే ఎందుకు చదువుతున్నారో కూడా తెలియదు. నెక్స్ట్ మళ్ళీ 3 years టైం పాస్ చేస్తారు. అలాంటి విద్యార్థులందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు బీకామ్ కానీ బీబీఏ కానీ లేదా బీకామ్ కంప్యూటర్స్ అయినా ఏదైనా తీసుకోండి, బీకామ్ హానర్స్ అయినా తీసుకోండి. వాటితో పాటు ఆ బీకామ్తో పాటు డిగ్రీతో పాటు సిఎంఏలో జాయిన్ అవ్వండి. ఏ కాలేజీలో అయితే డిగ్రీ ప్లస్ సిఎంఏ కోచింగ్ ఇస్తుందో ఒక్కసారి ఆలోచించి జాయిన్ అయ్యారనుకోండి. సిఎంఏ ఫౌండేషన్ 2022 డిసెంబర్లో సిఎంఏ ఫౌండేషన్ రాయొచ్చు, 2023 డిసెంబర్లో సిఎంఏ ఇంటర్ రాయొచ్చు, 2024 డిసెంబర్లో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే కరెక్ట్గా 2.5 years 2024 డిసెంబర్ కల్లా మీకు సిఎంఏ ఫైనల్ కంప్లీట్ అవుతుంది. మీకు 2025 మీరు ఆల్మోస్ట్ డిగ్రీ కంప్లీట్ చేయబోయేది 22, 23, 23, 24, 24, 25 2025 ఏప్రిల్ మేలో మీకు డిగ్రీ అవుతుంది. అంటే 6 months ముందే డిగ్రీ కంప్లీట్ చేయడానికి ముందే మీరు సిఎంఏ కంప్లీట్ చేసుకుంటే 100% లైఫ్లో మినిమం 50,000 శాలరీ తోటి మీరు లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ డిగ్రీలో జాయిన్ అయ్యారనుకోండి, డిగ్రీ 3 years కోర్స్ చదవడానికి ఏమీ లేదండి. జనరల్గా మీ సీనియర్స్ని కానీ ఎవరైనా అడగండి, వాళ్ళు ఒక సెమిస్టర్కి వచ్చేసరికి జనరల్గా ప్రిపేర్ అయ్యేది 10 days మాత్రమే. అంటే 6 semester కలిపి ఒక 60 days 2 months ప్రిపేర్ అవుతారు. రిమైనింగ్ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి చక్కగా డిగ్రీతో పాటు ఎవరైతే సిఎంఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి కాలేజీలో చేరితే 2024 డిసెంబర్ కల్లా సిఎంఏ ఫైనల్, 2025 ఏప్రిల్ కల్లా డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కావాలంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదంటే ఎంబీఏ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది మేడం. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సురేష్ బాబు గారు అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, చెప్పండి. ఎస్ చెప్పండి. సార్ మా అబ్బాయిది ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఏ గ్రూప్ అండి? ఎంఎస్సీ సార్. ఎంఈసీ, వెరీ గుడ్. సురేష్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు సిఏ ఫౌండేషన్ కి సిఏ ఇంటర్ కి ఫైనల్ కి ఖర్చు అంత ఇస్తారు సార్? తప్పనిసరిగా అండి. సిఏ ఫౌండేషన్కి వచ్చేసరికి ఇక్కడ కోచింగ్ ఫీజు అయితే ఒక 40,000 అవుతుందండి. సిఏ ఇంటర్కి వచ్చేసరికి 1 year కోర్సు దగ్గర 80,000 ఖర్చు అవుతుందండి. 1,20,000 ఖర్చు అవుతుంది సార్. సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ ఉంటుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రోజుకు నాకు ఒక 10 to 15 calls వస్తుందండి. ఆర్టికల్స్ పంపించండి, మేము స్టైఫండ్ 10,000 ఇస్తాము, 15,000 ఇస్తాము. ఇప్పుడు ఎంత స్కేర్సిటీ ఉందంటే సార్ ఆర్టికల్ స్టూడెంట్స్కి, సిఏ ఇంటర్ అయిపోతే గ్యారంటీగా 10,000 రూపాయలు పర్ మంత్ ఇస్తున్నారు సార్.
ఈ 1.5 lakh అంటే 1,20,000 రిజిస్ట్రేషన్ ఫీజులు ఒక 30,000 అవుతాయండి. మొత్తం మీరు కనుక 1.5 lakh కనుక ఖర్చు పెట్టుకోగలిగితే CA ఫైనల్లోకి ఎంటర్ అయితే ఈ 1.5 year కండి 1.5 lakh చెప్తున్నాను. తర్వాత CA ఫైనల్లో నెలకు వాళ్ళకి 10,000 రూపాయలు వస్తాయండి. ఆ విధంగా వాళ్ళు ఆల్మోస్ట్ 36 months 3 years ఆర్టికల్స్ చేయాలండి. ఒక 6 months లీవ్ తీసుకున్నా కూడా 30 months ఆర్టికల్స్ చేస్తే 30 months ఇంటూ 10,000 3 lakhs వస్తుందండి. అంటే ఆ అమౌంట్ తోటి వాళ్ళు CA ఫైనల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు CA ఫౌండేషన్కి CA ఇంటర్కి మాత్రమే ఎక్స్పెండిచర్ పెట్టాలండి. తర్వాత CA ఫైనల్ ఆ స్టైఫండ్ తోటి వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.